ఈరోజు చెప్పుకోబోయేది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. ఏపీ సర్వీస్ కమిషన్ వారు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా 3 నోటిఫికేషన్స్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఇదే చూడడం మొదటిసారి అయితే తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కంటెంట్ మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇటువంటి ఉపయోగపడే సమాచారం మీకు తెలిసిన వారికి స్నేహితులకి షేర్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇంక వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు 3 నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. అందులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది. వీటి సంఖ్య 7. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులు ఇవి. దీనికి కనీస విద్యార్హత డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు నిబంధనల ప్రకారము 18 సంవత్సరాల నుంచి 42 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీలకి వయసులో సడలింపు ఉంది. ఈ విషయం వారి రిజర్వేషన్లను బట్టి వర్తిస్తుంటుంది. ఎంపిక మాత్రం రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ నెల 2వ తేదీ 2020 సంవత్సరం. ఈ లాస్ట్ డేట్ మర్చిపోవద్దు. సెప్టెంబర్ నెల 2వ తేదీ 2020 సంవత్సరం. అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. చివరి తేదీ వరకు వేచి చూడొద్దు. ఇక 2వ నోటిఫికేషన్ టెక్నికల్ అసిస్టెంట్లు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోవడం జరుగుతుంది. ఇది టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ సంబంధించింది. 4 పోస్టులు మాత్రం ఉన్నాయి. సంబంధిత విభాగంలో అంటే జియోఫిజిక్స్లో ఎంఎస్సి లేదా ఎంటెక్ చేసిన వారు ఎవరైనా అర్హులే. దీనికి వయసు నిబంధన 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు కలిగిన వారు ఎవరైనా అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ వాళ్ళకి వయసులో సడలింపు ఉంది. ఎంపిక మాత్రం పరీక్ష ద్వారానే నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ నెల 2వ తేదీ 2020 సంవత్సరం. చివరి తేదీ చూడండి, సెప్టెంబర్ నెల 2వ తేదీ 2020 సంవత్సరం. దీనికి కూడా చివరి తేదీ దాకా వేచి చూడకుండా మీ అప్లికేషన్ వెంటనే ఆన్లైన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్లో సబ్మిట్ చేసుకోండి. ఇక 3వ నోటిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్లు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అగ్రికల్చర్ సర్వీస్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు పోవడం జరుగుతుంది. వీటి సంఖ్య 10 ఉన్నాయి. అగ్రికల్చర్ డిగ్రీ కనీస విద్యార్హతగా చెప్పడం జరుగుతుంది. వయసు నిబంధన వచ్చి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఎవరైనా అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి, పీడబ్ల్యూడీ వారికి వయసులో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించే తేదీ 8వ తేదీ సెప్టెంబర్ నెల 2020 సంవత్సరం. దీనికి మాత్రం సెప్టెంబర్ నెల 8వ తేదీ 2020 సంవత్సరం. ఈ విషయం గమనించండి. అఫీషియల్ వెబ్సైట్లోనే చివరి తేదీ దాకా వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీన చాలా రష్గా ఉంటుంది సైట్. సో మీ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. అందువల్ల దయచేసి అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ డేట్ కన్నా ముందుగానే సబ్మిట్ చేసుకోండి. చివరి తేదీ దాకా వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. చివరి తేదీన చాలా రష్గా ఉంటుంది సైట్. సో మీ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. అందువల్ల దయచేసి అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ డేట్ కన్నా ముందుగానే సబ్మిట్ చేసుకోండి. అంతేకాకుండా ఈ పరీక్షలు మొదటిసారి రాస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 టైం రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఈ విషయం గమనించి చివరి తేదీ దాకా వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ ప్రిపరేషన్ వల్ల మీకు మిగిలిన ఏపీ సర్వీస్ కమిషన్ వారి ఎగ్జామినేషన్స్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ విషయం గమనించి అప్లికేషన్ సబ్మిట్ చేయడంతో పాటు ప్రిపరేషన్ సీరియస్గా తీసుకుని ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.